అయితే గుంటూరులో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడు, ఒక్క నిమిషం నాకు చెప్తా. గుంటూరులో ఒక అమ్మాయి ఉండే. అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ మారిన తర్వాత కొన్ని రోజులకు పాప ఆ పిల్లగానికి ఏంటంటే కొంచెం చెడు అలవాట్లు ఉన్నాయి. అవేంటి, మన డ్రగ్స్కి సంబంధించినవి, అవి మత్తు పానీయాలు అవి తీసుకునేటోడు. అవి ఈ అమ్మాయికి కూడా అలవాటు చేసి కొన్ని అసభ్యకరమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. మరి పాల్పడ్డ తర్వాత ఈ విషయం అమ్మాయి తల్లికి తెలిసింది. అయితే అమ్మాయి తల్లి పోయి పోలీసులకు సమాచారం అందించింది. అయితే మళ్ళీ ఈ అసభ్యకర వీడియోలు అది తీసిన వాళ్ళ ఫ్రెండ్ మీద కూడా కేసు నమోదైంది. దయచేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అమ్మాయిలకు ఫోన్ ఇవ్వగానే ఎవరో అబ్బాయి ఫోటో చూసో, అమ్మాయిలైనా కానీ అబ్బాయి ఫోటో చూడడం, అబ్బాయిలైనా కానీ అమ్మాయి ఫోటో చూడడం, చూసుకొని ఇట్లా చాటింగ్ చేసుకుంటే ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ తర్వాత మాత్రం ముందడుకోకూరు. ఎందుకంటే రోజులు మంచిగా లేవు. మళ్ళా జరగరాంది ఏదైనా జరిగితే అందరు బాధపడతారు, మనకు కావాల్సిన వాళ్ళు అందరు బాధపడతారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మెదలాలి ఎవరైనా కానీ. ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత బాధపడే కంటే జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఇది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే అందరికీ మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీకు షేర్ చేస్తున్నా, తప్పుగా మాత్రం అనుకోకండి.